ఓకే డన్. సరే జస్ట్ మీరు ఏం చేస్తారంటే విండోస్ అనేది లెఫ్ట్ సైడ్ దీని మీద ఏంటి అంటే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రిమూవ్ అనే ఆప్షన్ ఉంది కదా, జస్ట్ రిమూవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇది ఏంటి అంటే మన లైబ్రరీ నుంచి అయితే రిమూవ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, జస్ట్ రిమూవ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే లైబ్రరీ నుంచి రిమూవ్ అయిందా, ఫినిష్. లైబ్రరీ నుంచి రిమూవ్ అయిన తర్వాత మీరు ఏం చేయాలి, మీ దగ్గర ఉండే దిస్ పీసీలోకి అయితే రండి. అంటే దిస్ పీసీ అంటే మీరు లొకేషన్ విండోస్ ఎక్కడైతే పెట్టుకున్నారో అక్కడ. యాక్చువల్లీ నేను దిస్ పీసీలో విండోస్ 8.1 ఇక్కడ పెట్టుకున్నా. జస్ట్ దీన్ని ఈ ఫైల్ ఏం చేస్తారంటే సెలెక్ట్ ఆల్ కొట్టి డిలీట్ అయితే కొట్టండి అంతే. సెలెక్ట్ ఆల్ కొట్టి డిలీట్ కొట్టండి అంతే. విండోస్ 8.1 డిలీట్ చేయడం అంతే. అక్కడ రిమూవ్ బటన్ ఇవ్వడం, సో డిలీట్ చేయడం. అవసరమైతే ఏడు కూడా నువ్వు కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు, నాట్ అట్ ఆల్ ప్రాబ్లం. ఇంత సింపుల్ డిలీట్. ఇప్పుడు డిలీట్ అయిపోయింది చూడండి. చాలా కష్టపడి చేసింది నిమిషాల్లో డిలీట్ అయిపోతుంది. ఇస్ దర్ ఎనీ డౌట్స్ ఇన్ దిస్ సెక్షన్? ఈ సెక్షన్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? విండోస్ ని ఇన్స్టాల్ చేశాను, దాంతోపాటు విండోస్ ని డిలీట్ కూడా చేశాను. మెటాస్ప్లాయిటబుల్ ని కూడా నేను డిలీట్ అయితే చేస్తాను. ఓకేనా, సో అలాగే VMware లోకి అయితే రండి. జస్ట్ మెటాస్ప్లాయిటబుల్ 2 కూడా ఎలా అన్ఇన్స్టాల్ చేస్తాం అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీని మీద సెలెక్ట్ చేయండి, జస్ట్ రైట్ క్లిక్ ఇవ్వండి, జస్ట్ రిమూవ్ బటన్ మీద క్లిక్ చేసి ఫస్ట్ లైబ్రరీ నుంచి రిమూవ్ అయితే చేసేయండి. ఓకేనా, లైబ్రరీ నుంచి రిమూవ్ చేశాక మీరు ఆ యొక్క పర్టికులర్ లొకేషన్ పాత్ ఎక్కడైతే ఇచ్చారో ఇప్పుడు లోకల్ వేసి నేను ఎక్కడ అంటే మెటాస్ప్లాయిటబుల్ 2 జస్ట్ డిలీట్ కథం అయిపోయింది అంతే. నాకు రీసైకిల్ బిన్ లో కూడా రాలేదు అది అంతే. ఫినిష్. మెటాస్ప్లాయిటబుల్ 2 కూడా ఎగిరిపోయింది. ఇంత సింపుల్ గా మీరు VMware లో నుంచి తీసేయచ్చు. నేను VMware ఎందుకు సజెస్ట్ చేశానో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. సింపుల్ ఇన్స్టాలేషన్ చేయొచ్చు, సింపుల్ గా డిలీట్ చేయొచ్చు. అది విర్చువల్ బాక్స్ అనుకో తీసేయాలంటే మళ్ళీ రిమూవ్ చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ సెట్టింగ్స్ కాన్ఫిగర్ చేసి కావాలంటే డైరెక్ట్ కూడా లేపేయచ్చు. బట్ VMware చూసారు ఎంత ఈజీగా ఉందో, సో అంత ఈజీగా అయితే ఉంటుంది. ఓకేనా, సో VMware వర్క్ స్టేషన్ ని మీరు ఒకసారి ఓపెన్ చేయండి. కొంతమందికి సార్ నాకు ఎర్రర్స్ వస్తున్నాయి సార్, అది ఇప్పుడు కాదు ఓన్లీ వన్స్, సో ఎర్రర్స్ వస్తున్నాయి సార్ అని చెప్పి ఉంటుంది. సో VMware మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్స్టాల్ VMware టూల్స్ అని ఉందా, సో దీని మీద క్లిక్ చేయండి. ఏదన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కాల్ లినక్స్ ని ఓపెన్ చేశాను. కాల్ లినక్స్ ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ VMware టూల్స్ అని ఉందా, అప్పుడు ఏదన్నా ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి దాంట్లో ఏదైనా ఎర్రర్స్ వస్తుంటే అప్పుడు మీరు ఏంటి అంటే VMware మీద క్లిక్ చేసి జస్ట్ ఇన్స్టాల్ VMware టూల్స్ అలా అయితే వెళ్ళొచ్చు. అండ్ రిమూవబుల్ డివైజెస్ కనెక్ట్ చేస్తే మీకు ఇక్కడ రిమూవబుల్ డివైజెస్ అన్ని కూడా మీకు ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. SSH కూడా మీరు ఇక్కడ నుంచి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. స్నాప్ షాట్స్ ఉంటాయి చూసారా, టేక్ స్నాప్ షాట్ అనే దాని మీద మీరు క్లిక్ చేశారు అంటే స్నాప్ షాట్ 1. సో ఇప్పుడు ఏంటి స్నాప్ షాట్ 1 డిస్క్రిప్షన్ అండ్ టేకింగ్ ఏ బిగినర్ స్నాప్ షాట్. సో మీరు స్నాప్ షాట్ ని కూడా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు అనమాట. సో ఇలా స్నాప్ షాట్ ని ఎప్పుడైతే తీసుకుంటారో మీరు ఈజీగా మీకు అర్థమైపోతుంది. రివర్ట్ టు స్నాప్ షాట్ 1. ఎస్, ఇలా స్నాప్ షాట్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఒక నిమిషం వెయిట్ చేయండి. ఇలా స్నాప్ షాట్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మీ సిస్టమ్ లో ఏం జరుగుతుందో మీకు అంతా కూడా తెలుస్తుంది. ఓకే, ప్రస్తుతానికి ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్రస్తుతానికి ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ రైట్? నో డౌట్స్ రైట్. ఇంకా VMware లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇన్స్టాలేషన్ ఎలా చేయాలి, రిమూవ్ ఎలా చేయాలి అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉందా? సో ఇప్పుడు మనం ఎడిట్ అనే ఆప్షన్ ని ఎలా చెక్ చేయాలో చెప్తాం. బట్ ఒకే వీడియోలో అయితే వద్దు, నేను వేరే వీడియోస్ చేస్తాను.